దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున దానియేలు గ్రంథము 12వ అధ్యాయము. ఈ అధ్యాయములో 13 వచనాలున్నాయి. మొదటి వచనం, ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చెను. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికినీ కలుగనంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందురు. రెండవ వచనం, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. మూడవ వచనం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. నాలుగవ వచనం, దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలా మంది నలుదిశల సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాటలాడు గాబ్రియేలన్నతడు చెప్పెను. ఐదవ వచనం, దానియేలను నేను చూచుచుండగా మరి ఇద్దరు మనుషులు ఏటి అవతలి ఒడ్డున ఒకడును ఏటి ఇవతలి ఒడ్డున ఒకడును నిలిచిరి. ఆరవ వచనం, ఆ ఇద్దరిలో ఒకడు నారబట్టలు వేసుకున్నవాడై ఏటి నీళ్లపైన ఆడుచుండువాని చూచి ఈ ఆశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని అడుగగా. ఏడవ వచనం, నారబట్టలు వేసుకుని ఏటిపైన ఆడుచున్న ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని ఒక కాలము కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కొట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగుననెను. ఎనిమిదవ వచనం, నేను వింటిని గాని గ్రహింపలేకపోతిని. నా ఏలినవాడా, వీటికి అంతమేమని నేనడుగగా. తొమ్మిదవ వచనం, అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పెను. పదవ వచనం, అనేకులు తమ్మును శుద్ధపరుచుకొని ప్రకాశమానములను నిర్మలులను అగుదురు. దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోవును గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. 11వ వచనం, అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలువబెట్టు వరకు 1290 దినములగును. 12వ వచనం, 1335 దినములు తాళుకొని కనిపెట్టుకొనువాడు ధన్యుడు. 13వ వచనం, నీవు అంత్యము వరకు నిలకడగా ఉండినేడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.